2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్లు జిల్లా ముఖ్య నిర్వహణ అధికారులు అన్నారు. అయితే కలెక్టర్లు ఏసీ రూమ్లకు పరిమితం కావద్దని సూచించారు. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి 74% మాత్రమే హాజరు ఉండడంపై మండిపడ్డారు. దీనికి ఎవరు అలుసుగా తీసుకోవడానికి వీలు లేదన్నారు. గత ఏడాదికి సంబంధించిన ప్రతి ఒక్కరి హాజరు తన వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. 1 గంట 1 రోజు రాలేదు, అత్యవసరం అయితే ఓకే అని తెలిపారు. ఫీల్డ్ విజిట్కి వెళితే ఆ విషయాన్ని ముందుగా కార్యాలయ సిబ్బందికి తెలియజేయాల్సి ఉందన్నారు. అలవాటుగా విధులకు రాకుండా ఎవరు ఉంటున్నారో వారిని గైడ్ చేయాల్సి ఉందని చెప్పారు. అప్పటికీ వారు సెట్ కాకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు చంద్రబాబు. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పారు. అలవాటుగా మారితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. వారి హాజరుపై పర్యవేక్షించాలంటూ జిల్లా కలెక్టర్కు సీఎం చంద్రబాబు ఆదేశించారు. We extend our warm welcome to the Honorable CM, sir. వ్యవస్థలో ఉండే లోపాలు కానీ వ్యవస్థని దుర్వినియోగం చేయడం కానీ దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. అందులో భాగంగా రెవెన్యూ. ఇవన్నీ వచ్చినప్పుడు నాకు ఇక్కడ మీ అందరితో కూడా చెప్తూ ఉంటాం, పై నుంచి కింది వరకు ఫైల్ డిస్పోజల్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం, నా దగ్గర లేకుండా వేరే వాళ్ళకి పంపించేయడం. దీంతో ఏమైందంటే ఇటీవల కాలం చూస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇప్పుడు ట్రాకింగ్, ఎవరు ఏ విధంగా డిస్పోజ్ చేశారో అందరూ వింటున్నారు కాబట్టి అందరికి క్లారిటీ ఉండాలి. మీకే కాకుండా మీ కింది వాళ్ళకు కూడా వింటే మీరు గైడ్ చేస్తే వాళ్ళు పికప్ అవుతారు ఇంకా ఈజీగా. అందుకే చెప్తున్నా, అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. రేపటి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా ఏదైతే ఇవన్నీ పెట్టిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఎవరైతే రాస్తారో ఆ ఆర్డర్స్ ఆటోమేటిక్గా ఉంటాయి అక్కడ. టుమారో అతను తప్పు చేశాడు, మిస్చిఫ్ చేశాడంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు లింక్ ఫైల్స్ కూడా లేని పరిస్థితి. డిస్పోజ్ చేస్తున్నారు, ఆ ఫైల్ ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. అలాంటి వ్యవస్థకి మనం ఈ రోజు నుంచి ఎండ్ చేసి ఒక మంచి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్లో ఉండే పర్ఫార్మెన్స్ కానీ పీజీఆర్ఎస్ కానీ రెండు కూడా నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నాను. రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్, నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేసామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఈజ్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాలం. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటాను. ఆ డేటా మీద కూర్చున్నప్పుడు నాకు ఒక అవగాహన వచ్చేస్తూ ఉంది. వచ్చినప్పుడు ఎక్కడ నేను ఫోకస్ చేయాలి, గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మేము ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక. మొన్నే డిఎస్సి చేశాం. ఎన్ని పిటిషన్ రావాలనో అన్ని కంప్లైంట్స్ వచ్చి, రిట్లు వచ్చి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వస్తే 31 కేసులు ఫినిష్ చేసి నిన్న వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే హిస్టారికల్ మీటింగ్ అనిపించింది.
అంత మునుపు డిఎస్సి పెట్టాం. ఒకసారి చూస్తే టైం టు టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీనింగ్ఫుల్గా ఉండడానికి, ఏదో ఒకప్పుడైతే కలెక్టర్స్ కాన్ఫరెన్సే పెట్టేవాళ్ళు కాదు. నేను ఎప్పుడూ మీ అందరికీ చెప్తా ఉంటాను, ఐఎమ్ ఏ స్టూడెంట్. లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైతే మాకు అన్నీ తెలుసనే అర్థం వస్తే అక్కడి నుంచే పతనం ప్రారంభమవుతుంది. ఎవరు చెప్పినా అది కానీ మన విధిని నిర్వహించడంలో ఉపయోగపడితే, సమాజానికి మంచి జరిగితే దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే సహచర క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, అదే మరి ముందుండే కలెక్టర్స్ కానీ, ఇంకొక పక్కన యంత్రాంగం కానీ అందరికీ బాధ్యత ఉంది. ఈరోజు మనందరం కూడా బాధ్యత, జవాబుదారితనం, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాం. ఆ రెస్పాన్సిబిలిటీస్ డెలివర్ చేయడానికి ఎక్కడికక్కడ మనం క్లారిటీ ఇస్తున్నాం. నా లెక్క ప్రకారం ఒకప్పుడు ఇదే అడ్మినిస్ట్రేషన్లో సాధ్యం అనుకుంటే ఈరోజు సాధ్యమని నిరూపించాం. అందుకే ఈసారి నేను ఈ స్ట్రక్చర్లో నేను అందరితో మాట్లాడుతున్నా. కడవను నాకుండే అనుభవంతో ఏదైతే మెరుగైన ఫలితాలు వస్తాయో దానికి ప్రాధాన్యత ఇస్తున్నా. ఫీడ్బ్యాక్ కలెక్టర్స్ తీసుకుంటున్నాం, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాం, సెక్రటరీస్, మంత్రివర్గం బయట అందరితో తీసుకొని ఎప్పటికప్పుడు నేను కూడా అర్థం చేసుకొని అధ్యయనం చేసుకొని ముందుకు పరిస్థితికి వస్తున్నాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళ్లూరుపేట.